బ్రేకింగ్ న్యూస్ వైఎస్ వివేకానంద హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారు అన్న సుప్రీంకోర్టు పిటిషన్పై సిబిఐ తమ వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. కేసులో మళ్లీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఇలాగైతే కేసు పూర్తి కావడానికి మరో 10 ఏళ్లు పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే వెంటనే కేసు క్లోజ్ చేయాలని తెలిపింది. అయితే ఈ కేసును లాజికల్ ఎండ్కు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది సుప్రీంకోర్టు. ఒకవేళ తదుపరి దర్యాప్తు కావాలంటే ఎంత మేరకు కావాలో చెప్పాలంది ధర్మాసనం. సిబిఐ వైఖరి ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తే దాని ప్రభావం బెయిల్ పైన ఉంటుందన్నారు. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ ఆదేశాలను సవరిస్తామన్నారు. మరోవైపు తమ వైఖరి తెలిపేందుకు సిబిఐ న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వైఎస్ వివేకానంద హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తుపైన ట్రయల్ కోర్టు ఆదేశాలని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత పిటిషన్ పైన విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం ఇస్తారు. రైట్ శివ, ఏమని పేర్కొంది ధర్మాసనం, ఇంకా ఎటువంటి కామెంట్స్ చేసింది? సిబిఐ ఎంక్వైరీ గురించి ధర్మాసనం చేసినటువంటి కామెంట్స్ ఏం చెబుతున్నాయి? రాజేష్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ వివేక కుమార్తె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏదైతే హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై వివేక కుమార్తె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే సిబిఐ విచారణ కేవలం పాక్షికంగా, అంటే ఇద్దరు పాత్రలకు పరిమితం చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిందని, అది సరికాదంటూ కూడా ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, లోతైన దర్యాప్తు ద్వారానే అసలైన నిందితులు బయటకు వస్తారంటూ కూడా ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. దానిలో భాగంగానే సిబిఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఇంకా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సునీతారెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఎంతకాలం సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని అనుకుంటున్నారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మినీ ట్రయల్ కోరుకుంటున్నారా? ఇలా అయితే సిబిఐ దర్యాప్తు పూర్తయి ఎందుకు 10 ఏళ్లు పడుతున్నట్టు కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక సునీతారెడ్డి పిటిషన్ పైన విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు పైన ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీతారెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలోనే పిటిషన్ పై విచారణ జరిగింది. సునీత పిటిషన్ పైన జస్టిస్ సుందరేష్, అలాగే జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ల ధర్మాసనం విచారణ జరిపింది. అంటే దీనిపైన సునీత దాఖలు చేసిన పిటిషన్ పైన సిబిఐ వైఖరి తెలియజేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలంటూ కూడా సిబిఐ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీకు వాయిదా వేసింది. అంటే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంతకాలం ఈ కేసును విచారించాలనుకుంటున్నారు, ఎంతకాలం కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాగైతే ఈ కేసు దర్యాప్తు అనేది పూర్తి కావడానికి మరో 10 సంవత్సరాలు పడుతుంది. సిబిఐ విషయంలో తన వైఖరి తెలియజేయాలంటూ కూడా సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేసుకోవచ్చు, దీన్ని లాజికల్ ఎండ్కు తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్టు కూడా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. సిబిఐ వైఖరి ఆధారంగా ఈ కేసులో మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇంకా తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే ఎంత మేరకు కావాలి, తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తే బెయిల్పై దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలన్నీ కూడా మేము బ్యాలెన్స్ చేయాల్సి ఉందంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఆ మేరకు ఆదేశాలను సవరించాల్సి ఉంటుందంటూ కూడా సూచించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే దీనికి సంబంధించిన నెక్స్ట్ విచారణ సందర్భంగా హీరింగ్ వచ్చే లోపు సిబిఐ తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడించాలని కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి విచారణ అనేది లోతైన దర్యాప్తు చేయడం లేదు, కేవలం కొంతమంది వ్యక్తులకే పరిమితం చేస్తున్నారు. కాబట్టి దీనిపై లోతైన దర్యాప్తు చేయాలి అనేది సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై వైఖరి తెలియజేయాలంటూ కూడా సిబిఐను కోరింది. దీనిలో భాగంగా నెక్స్ట్ హీరింగ్ అనేది ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రైట్, థ్యాంక్ యూ శివ.